స్వీట్ షాపులపై టీజీ సేఫ్ ఫోకస్ పెట్టింది. రూల్స్ పాటించని షాపులు, కల్తీ స్వీట్లు తయారు చేస్తున్న కేంద్రాలపై అధికారులు కొరడా జలిపిస్తున్నారు. ఏ స్వీట్ షాపులపై అధికారులు కొరడా జలిపిస్తారో తెలుసా? ఇప్పుడు మేము చెప్పబోతున్నాం, చాలా జాగ్రత్తగా వినండి. నగరంలో ఏ స్వీట్ షాపులు, సహజంగా మీరు పండుగ వస్తుంది అంటే స్వీట్ షాపులకు వెళ్ళి స్వీట్స్ కొనుక్కొని తింటూ ఉంటుంటారు కదా, పిల్లలకు పెడుతుంటుంటారు, బంధుమిత్రులకు ఇస్తూ ఉంటుంటారు. కానీ నగరంలో కొన్ని స్వీట్ షాపులు శ్రేయస్కరం కాదు అని తెలుస్తోంది. రైట్ నౌ ఏకంగా 32 స్వీట్ హాట్ తయారీ కేంద్రాల్లో 15 ప్రత్యేక బృందాలతో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. బేగంపేటలోని జీ పుల్లారెడ్డి స్వీట్స్ సెంట్రల్ కిచెన్ తో పాటు పలు ప్రముఖ బ్రాండ్ కి సంబంధించిన కేంద్రాల్లో తనిఖీ చేస్తున్నారు. బాచుపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బర్ఫీగర్ షాప్ లైసెన్స్ ను సస్పెండ్ చేసి దుకాణాన్ని సీజ్ చేశారు అధికారులు. ఇప్పటికే ఈ దాడిలో 15 టన్నుల నాణ్యత లేని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అండ్ వాటి విలువ దాదాపు 30 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాణా అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. రాణా, రీసెంట్ డేస్ లోనే కల్తీ నెయ్యి గురించి చూసాము. ఆ నెయ్యి అనేక షాప్స్ కి సరఫరా అవుతుందని తెలుసుకున్నాము. ఇప్పుడు స్వీట్స్ కూడా కల్తీ అనే తెలుస్తోంది. వాటితో తయారు చేసినవేనా ఇవి కూడా? ఆల్మోస్ట్ అనుకోవచ్చు, ఎందుకంటే అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఈ స్వీట్స్ తయారు చేయడము, కానీ వారు స్వీట్స్లో వాడుతున్నటువంటి పదార్థాలపైనే ఎక్కువగా టీజీ సేఫ్ అధికారులు దృష్టి పెట్టారు. మనం ఇంతవరకు 30 అనుకున్నాం, కాకపోతే ఆ సంఖ్య ఇంకా కాస్త పెరిగింది. ఆల్మోస్ట్ 45 సెంటర్స్లో ఈ యొక్క దాడులు అనేది నిర్వహించారు. ఇప్పుడు రీసెంట్గా ప్రస్తుతం ఇటు ఉప్పల్ ప్రాంతంలో కూడా ఎస్ఓటి పోలీసులు రైడ్ చేశారు. దాంట్లో బాలాజీ పవన్ స్వీట్స్ షాప్స్లో వీళ్ళు రైడ్ చేసినప్పుడు అక్కడ స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ దాంతోపాటు మిగతా ఇంగ్రీడియంట్స్ దాంతో మిగతా కలుపుకొని 30 కేజీల వరకు కూడా సీజ్ చేశారు. అందులో మెయిన్ వచ్చి కలాకండ్, డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ వచ్చి సింథటిక్ ఫుడ్ కలర్స్, ఫ్లేవర్స్, షుగర్ సిరప్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. వాటిని కూడా ఇప్పుడు సీజ్ చేసి వారిపైన కేసు కూడా నమోదు చేశారు. మొత్తం షాప్ అంతా కూడా సీజ్ చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. సో మనం చూసాం, ఎందుకంటే ఇటు బంజారా హిల్స్లో కానీ, జూబ్లీ హిల్స్లో కానీ, అమీర్పేట కానీ, కుకట్పల్లి ప్రాంతంలో కానీ, బేగంపేట ప్రాంతంలోనే ది బెస్ట్ స్వీట్ షాప్స్ ఉంటారు. రోజు కూడా కొన్ని వందల మంది వచ్చి స్వీట్స్ కొనుక్కుంటూ పోతున్నారు. పైగా ఇంకా రాఖీ పండుగ రాబోతుంది, ఇంకా పండుగల సీజన్ కూడా పెద్ద ఎత్తున కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున స్వీట్ షాప్స్ లో కొనుగోలు ఎక్కువగా ఉంటున్నాయి. సో ఈ నేపథ్యంలో చాలా ఇంపార్టెంట్. బ్రాండెడ్ షాపుల్లో కొంచెం మంచిగా ఉంటుందేమో, కొన్ని వాల్యూస్ పాటిస్తారేమో, క్వాలిటీ పాటిస్తారేమో, హైజీన్ పాటిస్తారేమో అని అనుకుంటుంటాం. కానీ ఈ దాడుల్లో బ్రాండెడ్ షాపుల్లోనే సరిగా లేదు అని తెలుస్తోంది. ఎగ్జాక్ట్లీ కొన్ని ప్లేసుల్లో అయితే అసలు సెంట్రల్ కిచెన్లోకి వెళ్తే అధికారులే నివ్వరిపోయారు. బయట ఏమో చాలా లగ్జరీగా ఉంటుంది షాపు. సో మొత్తం స్వీట్స్ అంతా కూడా చాలా కలకల్లాడిపోతుంటారు. దాంతోపాటు కొనుగోలుదారులు కూడా పెద్ద ఎత్తున కూడా వస్తుంటారు. అంత బిజీగా ఉండే షాప్ మాత్రం దాని వెనక భాగమైనటువంటి కిచెన్ చూస్తే మాత్రం వాళ్ళే విస్తుపోయారు. సో చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పుకోవచ్చు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ కొన్ని చోట్ల ఎలకలు కూడా తిరుగుతున్నాయి ఆ ప్లేసుల్లో. సో దాన్ని కూడా వాళ్ళు చూశారు. సో వెంటనే వారిపైన కేసులు కూడా నమోదు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఈ నిబంధనలు ఆల్మోస్ట్ చాలా వరకు కూడా చెప్పారు. ముఖ్యంగా ఈ ఫుడ్ శాంపిల్స్ కానీ, ఫుడ్ కలర్స్ వాడుతున్నటువంటి వాటిపైన కూడా వారు ఇప్పటికే కొన్ని నోటీసులు ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో అటువైపు వారు వాడినటువంటి నూనె వాడడము, ఫ్రైస్ కూడా ఇప్పుడు ఎక్కడెక్కడైతే తనిఖీలు జరుగుతున్నాయో వాటన్నింటి మీద ఫైన్స్ తో సరిపెట్టేస్తారా అధికారులు, లేదంటే అవన్నీ సీజ్ చేయడమా? నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ప్రస్తుతం అయితే నాకు తెలిసినంత వరకు ఒక 6 షాపులు మాత్రం పూర్తిగా సీజ్ చేశారు. సో వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్తున్నారు. మిగతా వాళ్ళు అపరిశుభ్రమైన వాతావరణంలో ఉన్నది కాబట్టి వారికి ప్రికాషన్స్ తప్పకుండా వాళ్ళకు కొన్ని నోటీసులు ఇచ్చారు. పుల్లారెడ్డి స్వీట్స్ కి ఏమన్నా సూచనలు చేశారా? పుల్లారెడ్డిలో కూడా ఈ తనిఖీలు జరిగాయి కదా. ఎగ్జాక్ట్లీ అక్కడ కూడా వాళ్ళు నిర్వహించిన తర్వాత ఆయిల్ ఎట్లుందంటే అది ఒక పెట్రోల్, డీజిల్ ఆయిల్ ఎట్లా ఉంటుందో ఆ రేంజ్ లో ఉంది. అది మొత్తం అంతా ఇంజిన్ ఆయిల్ లెక్క ఉన్నట్టుంది. సో వాళ్ళు కూడా చూసారు, ఎందుకంటే వేసిన ఫ్రై లో మళ్ళీ వేయడం మొత్తం నల్లగా ఉంది కాబట్టి దానిపైన కూడా. హైదరాబాద్ లో స్వీట్స్, హైదరాబాద్ లోనే కాదు ఎక్కడైనా స్వీట్ షాపులకు వెళ్ళి స్వీట్లు కొనేటప్పుడు ఒకసారి వెనక ముందు ఆయిల్ కాక నూనె అంటాం కదా, వాటిల్లో ఈ స్వీట్స్ తయారు చేస్తున్నారు. స్వీట్స్ చూస్తుంటే ఎవరికైనా నోరు ఊరుద్ది. అందులోనూ ఫెస్టివల్ టైం కాబట్టి ఖచ్చితంగా స్వీట్ షాప్స్కి వెళ్తూ ఉంటాము, కొనుక్కుంటూ ఉంటాము. కానీ అవి ఎంతవరకు సేఫ్ అనేది చూసుకొని